అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. ఏమిటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవులోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. ఇంకేతంటే మానవుల్లో ఏమాత్రం చెడు ఉన్నా ఏదో రకమైన హాని చేస్తాడు ఇతరులకి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే దాని ఫలితంగా తన కష్టాలకి నష్టాలకి లోనవుతాడు. అది జరిగినప్పుడు బాధపడుతూ ఉంటాడు. అంచేత మానవుడు ఎవరైనా సరే ముందు చేయవలసిన పని ఏమిటి అంటే తనలోని చెడు తొలగించుకునే ప్రయత్నం. తనలోని చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు వాడి జీవితం సాఫీగా ఉంటుంది. మరి ఎన్ని రకాలు ఉంది చెడు, ఎన్ని రకాల చెడు ఉంది అన్నదే తెలుసుకుంటున్నాం. అందులో ఇప్పుడు 51వ పార్ట్ ఈరోజు చెప్పుకునేది. మానవంలోని చెడు లక్షణాల్లో ఒక చెడు లక్షణం అజ్ఞానం. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అజ్ఞానము అంటే తెలిసి కూడా ఆచరించకపోవడం. ఆ విషయం తెలుసు కానీ ఆచరించరు, దాన్ని అజ్ఞానం అంటారు. అలా ఎన్నో పనులు చేయకూడదని తెలుసు, చేసేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఎవరి విషయంలోనైతే అలా ప్రవర్తించకూడదో ఆయన విషయంలోనే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే భగవంతుని విషయంలో. భగవంతుడు అంటే ఇష్టమంటారు, చాలా ఇష్టమంటారు. ఎనలేని భక్తి గౌరవం అన్నీ ఉన్నాయంటారు. మరి ఉన్నప్పుడు ఆ భగవంతుని విషయంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోతే నష్టపోయేది తానే. ఎంచేతంటే పూర్వకాలం నుంచి అనాదిగా ఏది ఆచారంగా వస్తూ ఉంటుందో అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతేకాదు తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో చూసి అలాగే చేస్తూ ఉంటారు. అంతేకాదు ఎవరో పెద్దలు పండితులు వాళ్ళు చెప్పారని అలా కూడా చేస్తూ ఉంటారు. అంతేగాని కొద్దిగా కూడా ఆలోచించరు. న్యాయంగా ఆలోచించగలిగిన వాడు గొప్పోడండి. ఆలోచించగలిగిన వాడు గొప్పోడు.
ఇంకేతంటే భగవంతుని విషయంలో తనిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపయోగం లేదు, నష్టపోయి తానే. ఎవరు గొప్పవాడు అంటే భగవంతుని ఆరాధించేవాడి కంటే కూడా భగవంతుని గురించి తెలుసుకునేవాడు, అవగాహన చేసుకునేవాడు, వాళ్ళు గొప్పవాడు. ఇంకేతంటే మూఢనమ్మకాలతో చేస్తూ ఉంటారు. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం. మనం అజ్ఞానంతో ప్రవర్తించే విషయం భగవంతుని విషయంలో ఒకటి తెలుసుకుందాం. భగవంతుడు అందరిలో ఉన్నాడు అంటూ బయట వేరే ఉన్నట్టుగా పూజలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, ఇది అజ్ఞానం. అడిగితే చెప్తారు ఎక్కడున్నాడు అంటే అందరిలో ఉన్నాడు అంటారు. అన్నిట్లోనూ ఉన్నాడంటాడు. మరి అందరిలో ఉన్నప్పుడు తనలోనూ ఉంటాడు, తన శరీరంలోనూ ఉంటాడు. మరి తన శరీరంలో ఉన్నప్పుడు శరీరంలోనికి వెళ్ళాలి. బయట వెళితే భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు? తన శరీరంలో ఉన్న భగవంతుడు బయట వెళ్ళినంత మాత్రాన లభించడు కదా. తాను చేసే ఆరాధనలు అన్నీ వృధాయే కదా. అంచేత భగవంతుడు లభించాలి అంటే తనలోకి వెళ్ళాలి, అంటే తన శరీరంలోకి వెళ్ళాలి. మరి ఆ మార్గమే పత్రిజీ మనకి బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఆయన మామూలు జ్ఞాని కాదు, బ్రహ్మజ్ఞాని, అపారమైన జ్ఞాన సంపన్న. అందుకే ఆయన ఆ రకంగా చెప్పడం జరిగింది. ఆ మార్గం కూడా చూపించాడు. మన శరీరంలోకి మనం వెళ్ళగలిగే మార్గం చూపించాడు. అంటే భగవంతుడు దగ్గరికి చేరుకోగలిగే, భగవంతునితో ఉండగలిగే అద్భుతమైన సాధనా మార్గం, ఆ ధ్యాన మార్గం మనకైన అందించాడు. అందుకే ఋషులు, మహర్షులు, యోగులు, సిద్ధులు, అవధూతలు వీళ్ళంతా కూడా ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్ళి హిమాలయాల్లోనో, గుహల్లోనో, ఆశ్రమాల్లోనో ఒంటరిగా కూర్చుని
కళ్ళు మూసుకుని తనలోకి అంటే శరీరంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వారు అక్కడికి ఇక్కడికి తిరగరు, తీర్థయాత్రలు అవి చెయ్యరు. దానికి ముఖ్య కారణం దేవుడు శరీరంలోనే ఉన్నాడు కాబట్టి. ఆయన్ని ఆశ్రయించే పని చేస్తారు. అలా ఆశ్రయించిన వాళ్ళకి అపారమైన శక్తి లభిస్తుంది. వాళ్ళు ఎంతో ఎదుగుతారు. బుద్ధి అపారంగా వికసిస్తుంది. జ్ఞానం సంపాదిస్తారు. ఆ జ్ఞానం ద్వారా కర్మలు రహితం చేసుకుంటారు. ఆ కర్మలు రహితం చేసుకోవడం వల్ల వాళ్ళు జీవిత లక్ష్యమైనటువంటి ఆ మోక్షాన్ని, ఆ పూర్ణాత్మ స్థితిని వారు పొందగలుగుతారు. కానీ శరీరంలోని కాకుండా ఎక్కడికి వెళ్ళినా వారికి లభించేది భగవంతుని యొక్క అంటే దైవం యొక్క ప్రతిరూపాలే తప్ప భగవంతుడు లభించడు. తీర్థస్థలాలకు వెళితే నీరు కనిపిస్తుంది తప్ప భగవంతుడు కనిపించడు. కబీర్ మహాశయుడు కూడా అదే చెప్పాడు. అంచేత జ్ఞాని ఈ శరీరాన్ని తీర్థాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను అంటే భగవంతుణ్ణి దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అని పత్రి గారు ఓ సందర్భంగా మరి చెప్పడం జరిగింది. అంతేకాదు ఆయన అన్నాడు, ఏమన్నారంటే ప్రతిరూపమైన దేవునికి దేవుని రూపానికి ప్రతిరూపమైన విగ్రహాన్ని ఆరాధించడం కాదు, ఆ దైవం యొక్క సత్యరూపమైన ఆత్మను ధ్యానం ద్వారా ఆరాధించండి అని చెప్పి ఆయన 18 ఆదర్శ సూత్రాల్లో ఓ సూత్రంలో చెప్పారు. మరి ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు సింపుల్, మనకది అజ్ఞానమే దానికి కారణం. ప్రతి ఒక్కళ్ళు ఎందుకు చేస్తారు? అజ్ఞానం వల్ల. పోలే మన సొసైటీలోకి రాని వాళ్ళు మాకు తెలీదు అని అనొచ్చు. కానీ మన సొసైటీలోకి కొన్ని లక్షల మంది వచ్చారు. మనం కనుక గమనిస్తే
వాళ్ళందరికీ తెలుసు. పత్రి గారి మార్గంలో వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంచేతంటే 18 ఆదర్శ సూత్రాల్లో మరి 14వ సూత్రంలో స్పష్టంగా చెప్పారు ఆయన, దేవుని ప్రతిరూపం కాదు, ఆయన సత్యరూపాన్ని ఆశ్రయించండి, మీరు తరిస్తారు. తీరం దాటుతారు. ఏ తీరం? దుఃఖ తీరం. దుఃఖ తీరం దాటితే మీరు చేరే తీరం ఏది అంటే ఆనంద తీరం. అంచేత దుఃఖాన్ని అధిగమించాలి అంటే దుఃఖంలో ఉన్న ఆ తీరాన్ని దాటి ఆనంద తీరాన్ని చేరుకోవాలి. దుఃఖం ఉంది, కష్టం ఉంది, రోగం ఉంది, సమస్యలు ఉన్నాయి, బాధపడితే ప్రయోజనం లేదు. ఆ పెద్దల మాట వినాలి, ఆ గురువుల మాట వినాలి, మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇలా చెప్తున్నాడేంటి అన్నం కాదు, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కావాలంటే ఇంకా స్టడీ చేయండి. ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, ఇలా ఎన్నో ఉన్నాయి. స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఎన్నిసార్లు చెప్పాను అది. అహం ఆత్మా గుడాకేశ, నేను ఆత్మను అన్నాడు. ఎక్కడుంటాను అంటే సర్వభూతాశయ స్థిత, సమస్త భూతాల్లో, సమస్త జీవుల్లో నేను ఉన్నాను అంటే ప్రతి జీవి యొక్క శరీరంలో నేను ఉన్నాను అని ఎంత స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత స్పష్టంగా చెబితే ప్రతి జీవిలో అంటే ప్రతి పక్షిలో ఉన్నాడు, జంతువులో ఉన్నాడు, జలచరాల్లో ఉన్నాడు, ఆయన లేనిది ఎక్కడ? మరి కృష్ణుడు చెప్పిన అర్థం కాక ఆ కోళ్ళను చంపుతారు, వాటి మాంసాన్ని భక్షిస్తూ ఉంటారు. తింటే ఏమవుతుంది అంటారు. తింటే ఏమవుతుంది? ఆ భగవస్వరూపమైనటువంటి ఆ జంతువుల్ని, ఆ పక్షుల్ని హింసించడం వల్ల ఆ పాపం కూడగట్టుకుంటారు. ఆ కూడగట్టుకోవడం వల్ల వాటి ఫలితంగా రోగాలు తెచ్చుకుంటున్నాడు, కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఆ రోగం అనిపించేటప్పుడు నా బతుకు ఇలా అయిపోయింది అంటారు, ఆ నొప్పి వచ్చింది అంటారు, ఈ నొప్పి వచ్చింది అంటారు, కూర్చోలేకపోతున్నానంటారు. ఎందుకు వచ్చింది ఇది? భగవంతుని హింసించడం వల్ల వచ్చింది. ఎందుకు హింసించావు? అజ్ఞానం వల్ల. అంచేత అజ్ఞానంలో ఉన్నవాళ్ళు కష్టాల పాలు అవుతూనే ఉంటారు. ఎన్నాళ్ళు వీళ్ళు ఈ అజ్ఞానాన్ని తొలగించుకోరో అన్నాళ్ళు వారిలో దుఃఖం ఉంటూనే ఉంటుంది. ఇది పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి.
ఓ కోడిని చూసినప్పుడు, ఓ జంతువు చూసినప్పుడు, ఓ చేపను చూసినప్పుడు భగవత్ స్వరూపాన్ని చూస్తున్నట్టుగా మీరు భావించగలగాలి. అప్పుడు మీలో జ్ఞానం ఉన్నట్లు లెక్క. ఊరికేదో గుడిలోకి వెళ్ళి అక్కడున్న మత్స్యావతారాన్ని చూసి దండం పెట్టడం కాదు. ఈ అవతారాల యొక్క విశిష్టత ఏమిటి అంటే, జలచరాలన్నీ కూడా భగవత్ స్వరూపమే అని తెలియచెప్పడం మత్స్యావతారం యొక్క విశిష్టత, అంతరార్థం. కూర్మావతారం యొక్క విశిష్టత ఏంటి అంటే, ఉభయచరాలు అన్నీ కూడా భగవత్ స్వరూపమే, భగవంతుడే అని తెచ్చుకోవాలి. అలాగే వరాహ అవతారం, దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే, జంతువులన్నీ కూడా భగవత్ స్వరూపమే అన్న విషయం తెలుసుకోవాలి. ఆ పరివర్తన చెందినటువంటి ఆ వరాహ అవతారం, నరసింహ అవతారం, వామనావతారం, మానవులు అంతా కూడా భగవత్ స్వరూపమే. అంచేత ఎవరైతే ఇది అవగాహన చేసుకుంటారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. భగవంతుణ్ణి ఎంతవరకు అర్థం చేసుకున్నారంటే, దండం పెట్టి కోరికలు కోరడం వరకే భగవంతుని అర్థం చేసుకున్నారు. కోరికలు తీర్చేవాడు, కష్టాలను తొలగించేవాడు, నేను ఎన్ని పాపాలు చేసినా క్షమించేవాడు భగవంతుడు అనే అవగాహనతో ఉన్నారు. నిజంగా భగవంతుడు ఎవరో తెలుసుకుని ఆయన్ని ఆశ్రయించిన వారు ఏది కోరక్కల, కోరవలసిన పనే లేదు. ఆయన అడగక్కల. పాపాలు క్షమించు అని అనక్కల. సత్యమైన భగవంతుణ్ణి ఆశ్రయించిన వారు పాపాలు క్షమించు అని అనవలసిన పని లేదు. కారణం ఏంటంటే, వాడు పాపాలే చేయడు కాబట్టి. పాపాలు చేస్తే క్షమించమని అడగాలి. పాపాలే చేయకపోతే కష్టం ఎందుకు వస్తుంది? కష్టమే రాదు. అంచేత ఎవరైనా సరే అజ్ఞానం తొలగించుకోవాలి. మన సొసైటీలో మీరు చూడండి, అందరికీ తెలిసింది ఆత్మే భగవంతుడు. చాలామంది తెలియని వాళ్ళు కూడా అంటారు ఆత్మే పరమాత్మ అంటూ అంటారు. మరి అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఏంటి వీళ్ళ అవగాహన? ఆత్మే పరమాత్మ. మరి పరమాత్మ అంటే ఏంటి? విగ్రహం
పూజించడానికి విగ్రహం దేవుడు, ఆత్మ పరమాత్మ. దేవుడు అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అంత ఆలోచన లేదు. అది ఆలోచించరు, ఊరికే ఏదో అంటూ ఉంటారు అంతే. ఎందుకు అంటే అంత ఆలోచించే అంత స్థాయికి ఇంకా వీళ్ళు ఎదగల, ఆ బుద్ధి వీళ్ళకి వికసించలేదు. అందుకే నేను బుద్ధి వికసింప చేసుకోండి ఫస్ట్ అంటాను. నేను బుద్ధి వికసించకుండా ఏ పనులు చేసినా అవి మీకు నష్టమే కలిగిస్తాయి. తప్పనిసరిగా బుద్ధి వికసింప చేసుకోవాలి. మరి ఈ శ్వాస మీద ధ్యాస తీవ్రంగా చేస్తూ సాత్వికమైన ఆహారం తీసుకుంటూ కొన్ని నెలల పాటు మనం చేసినప్పుడు తప్పనిసరిగా మన బుద్ధి వికసిస్తూ ఉంటుంది. బుద్ధి వికసించిన వాడికి ఎవ్వరూ ఏ సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. బుద్ధి కంటే గొప్పవాడు ఎవడూ లేడు, సలహాలు ఇచ్చేవాడు ఎవడూ లేడు. వారి బుద్ధే వాడిని సరైన మార్గంలో నడిపిస్తుంది. వాడు ఏం చేయాలో చెప్తుంది, ఏం చెయ్యకూడదో చెప్తుంది. వాడు తప్పు చేస్తున్నా నువ్వు తప్పు చేస్తున్నావు అన్నది అవగాహనకు వస్తుంది. అందుకే పత్రి గారు అన్నారు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని బుద్ధుళ్ళుగా చేయడమే నా లక్ష్యం అన్నారు. ఆ బుద్ధి లేకేగా ఇలా ప్రవర్తిస్తున్నారు. నేను అదే చెప్తూ ఉంటాను. ముందు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళంతా ఆ కష్టం పోవాలి, ఈ కష్టం పోవాలి, ఈ సమస్యల నుంచి బయటపడాలంటారు. అసలు అది ఎందుకు వచ్చింది? నీ బుద్ధి పని చేయకే చెయ్యకూడని పని చేసావు, కష్టం తెచ్చుకున్నావు. నీ బుద్ధే పని చేస్తే చేయకూడని పని చేయవు. అంచేత అది పెంచుకోమని చెప్తాను నేను. బుద్ధి బాగా పెంచుకోండి అని. పెంచుకోకపోతే ఒక కష్టం పోయినా సరే నువ్వు తప్పు చేస్తూ ఉంటావు కాబట్టి, చేయకూడని పనులు చేస్తావు కాబట్టి మళ్ళా వస్తాయి నీకు కష్టాలు. అదే బుద్ధి వికసిస్తే ఆ పని చెయ్యమన్నా చెయ్యవు. నీ కష్టాలు ఎందుకు వస్తాయి? ఎన్ని రకాల నష్టాలు. కష్టం వచ్చినా, రోగం వచ్చినా, సమస్య వచ్చినా, ఆర్థికమైన ఇబ్బందులు, సంసారంలో ఇబ్బందులు, అప్పుల పాలవడం, ఇంకా కొన్ని పెద్ద పెద్ద రోగాలు వస్తాయి, ఆస్తులు అమ్ముకోవడం, యాక్సిడెంట్లు అవ్వడం, తన కొనే ఇతరులు దోచుకోవడం, ఇలా ఎన్నో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకైతే మనం చేసే పనులను బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. మన పనులు మన బుద్ధిని బట్టి ఉంటాయి. బుద్ధి వికసించే కొద్దీ మీ అజ్ఞానం కూడా తొలగిపోతూ ఉంటుంది. సవ్యంగా చేస్తారు.
మీరు తెలుసుకున్నది ఆచరిస్తారు. తెలుసుకున్న దాన్ని ఆచరించకపోవడం అజ్ఞానం, తెలుసుకున్న దాన్ని ఆచరించగలగడం జ్ఞానం. అందరిలో ఉన్నాడు, అన్ని దేహాల్లో ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు ఆచరిస్తే నువ్వు జ్ఞాని. అలా అంటూ బయట వేరే ఉన్నట్టు ఆ తీర్థయాత్రలకి ఈ తీర్థయాత్రలకి వెళ్తూ ఉండవు. జెరూసలేం అంటూ, మక్కా అంటూ, కాశీ అంటూ, రామేశ్వరం అంటూ ఇలా వెళ్ళడం. ఇలాంటి పనులన్నీ చేయడం అజ్ఞానం. అంచేత ఏ ధ్యానం అయితే ఇప్పుడు మనం చేస్తున్నామో అది తీవ్రంగా మనం చేసినట్లయితే మన బుద్ధి వికసిస్తుంది, మన అజ్ఞానము పోతుంది, మన జీవితమే మారిపోతుంది. చేత మరికొన్ని విషయాలు మనం భగవంతుని గురించి రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.